కట్టకమ్ములగూడెం గ్రామాల మధ్య కోదాడ శివార్లలో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రోడ్డు దాటుతున్న ప్రజలు. సూర్యాపేట జిల్లా కోదాడ కట్టకమ్ములగూడెం గ్రామాల మధ్య కోదాడ శివార్లలో బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్ నిర్మించాలని కట్టకమ్ములగూడెం, ఆర్లగూడెం, నరసింహాపురం, ఉత్తమ్ పద్మావతి కాలనీ తదితర గ్రామాల ప్రజలు వందలాది మంది బైపాస్ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడుతూ నిత్యం ఈ రోడ్డుపై నుండి వందలాది మంది ప్రజలు ఆయా గ్రామాల నుండి కోదాడకు విద్య, వైద్యం, ఉపాధి కోసం వచ్చి వెళ్తుంటారని, రోడ్డు దాటేటప్పుడు వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నుండి బయలుదేరిన వ్యక్తి ఈ రోడ్డు దాటి ఇంటికి వచ్చే వరకు గ్యారంటీ లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. గత ప్రభుత్వంలో కూడా ఫ్లైఓవర్ నిర్మించాలని అనేక సార్లు ఆందోళన చేపట్టినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి చొరవ చూపి బైపాస్ రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. కాగా వందలాది మంది మహిళలు, పురుషులు రోడ్డుపై బైఠాయించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న సిఐ శివశంకర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. 5-6 గ్రామాల ప్రజలకు సంబంధించి ఈ కోదాడ NH-65 జాతీయ రహదారి వద్ద అండర్ పాస్ లేకపోవడంతో గతంలో ఏదైతే NH-65 రోడ్డు నిర్మాణం జరిగినప్పటి నుంచి కూడా మా గ్రామ ప్రజలు, సర్పంచులు, అందరూ ప్రజాప్రతినిధులు, మా గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ అండర్ పాస్ నిర్మించాలి, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పేసి అనేక సార్లు అనేక రూపాల్లో కూడా మరి ధర్నాలు నిర్వహించి నిరసన తెలపడం జరిగింది. గౌరవ కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు, ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఇవాళ రాష్ట్ర కేబినెట్ లో కూడా మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర పౌర సరఫరాల, భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ఈ నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి పద్మావతి రెడ్డి గారు ఇక్కడ ప్రజల ప్రాణాలు మరి అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది. మా రామాపురం గ్రామానికి సంబంధించి వేలాది మంది విద్యార్థులు చదువుకునేటటువంటి ఒక ఇంజనీరింగ్ కళాశాల కూడా మా గ్రామాల్లో ఉంది. వాళ్ళ కళాశాలకి వెళ్లాలన్నా కానీ రోడ్డు దాట వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ అనేక మంది మా గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కూడా యాక్సిడెంట్ రూపంలో ప్రమాదానికి గురి వారి ప్రాణాలు కూడా కోల్పోయారు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మంత్రి గారు చొరవ చూపాలి. ఎందుకంటే వాళ్ళే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రిగా ఎవరైతే రవాణా శాఖ మంత్రి, రోడ్డు రవాణా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మరి యొక్క బైపాస్ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఆయన అనేక ప్రాంతాల్లో కూడా అండర్ పాస్ నిర్మాణం కోసం వారు కృషి చేస్తున్నారు. వారి కృషిని మేము అభినందిస్తున్నాం. కానీ 10 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిత్యం కూడా కొంతమంది వ్యక్తిగత స్వార్థం కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం గతంలో ఇక్కడ అండర్ పాస్ నిర్మాణం జరగకుండా చేశారు. దయచేసి ఇక్కడ రాజకీయాలు కాదు, కావాల్సింది ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత రాజకీయ నాయకులుగా గౌరవ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారికి, రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఇక్కడ ఈ ఊరు నుంచి 7 గ్రామాల ప్రజలు నిత్యం కొన్ని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో జనాలు రోడ్డు మీద వెళ్ళడం జరుగుతుంది. ట్రాఫిక్ బాగా హైవే కాబట్టి బాగా ఇబ్బందిగా ఉంది. కాబట్టి దయచేసి ప్రతి సంవత్సరం కొన్ని వందల యాక్సిడెంట్లు, కొన్ని పదుల సంఖ్యలో చనిపోవడం జరుగుతుంది. దయచేసి మానవత్వంగా ఆలోచించి గౌరవ మంత్రివర్యులు కేంద్రం మాట్లాడి ఇది అతి తొందరగా ఫ్లైఓవర్ను నిర్మించాలని, ఫ్లైఓవర్ను శాంక్షన్ చేసి నిర్మించాలని, కొన్ని వేల మంది స్కూల్ పిల్లగాళ్ళు ఇక్కడ బతుకుదెరువు కోసం కోదాడ వచ్చేవాళ్ళు, కొన్ని 7-8 ఊర్లు ఇక్కడ నుంచి మొదలు పెడితే కోదాడ, ఆర్లేగూడెం, కొత్తకొండాపురం, పాతకొండాపురం, మాధవగూడెం, బేతవోలు, ఆకుపాముల, నరసింహాపురం 10 గ్రామాల ప్రజలు నిత్యం వస్తూ ఉన్నారు. కొన్ని వేల మంది ఇక్కడనే మన గేట్ కాలేజీ కూడా కరంగూడలో ఉంది. కాబట్టి రోజుకి వాళ్ళు కూడా ఒక 20 బస్సులు ఈ నుంచి రాకపోకలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎమ్మెల్యే గారు మా యందు దయ ఉంచి ఈ మా 10 గ్రామాల ప్రజలను
సుఖ సంతోషాలుగా ఈ రోడ్డు దాటాలంటే నిత్యం కోదాడొచ్చి ఇంటికి పోయినామంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమనాల్సిన పరిస్థితి. దీన్ని గత 2006 నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా స్పందించి అర్జెంటుగా ఫ్లైఓవర్ను శాంక్షన్ చేపించి మా యొక్క ప్రాణాలను కాపాడాలని. ఇంకా కరంగూడెం బైపాస్ ఇది ఆల్రెడీ 12 రోడ్లు వచ్చినారు. అందులో రామాపురం కేని పెట్టినాం. మా దురదృష్టం ఏంటంటే 2 శాంక్షన్ కాలేదు. ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని రామాపురం అంటే కటకమ్మగూడెంలో ఉన్నటువంటి బైపాస్ని ఎమ్మడే ఫ్లైఓవర్ని మొదలు పెట్టాల్సిందిగా మీ అందరినీ మనసారా కోరుకుంటున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.